హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ వీడియోలో మనం చూపించుకున్న షార్ట్ వీడియోస్ అయితే తీయడం అయితే జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఫుల్ వీడియో షార్ట్ వీడియోస్ ఏ విధంగా ప్రింటింగ్ చేస్తారనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ముందుగా మనకైతే ఈ విధంగా అయితే మనకు ఈ టేబుల్స్ ఇలా అయితే ఉంటాయన్నమాట. ఈ టేబుల్స్ను వాటర్ వేసి ఇలా అయితే నీట్గా క్లీన్ అయితే చేసుకుంటారనమాట. ఒకవేళ ప్రింట్ చేసినప్పుడు వాటి బ్యాక్ సైడ్ ఏమన్నా మరకలు ఏమైనా ఉంటే అవి కూడా ప్రింట్ అవుతాయి కాబట్టి అందుకోసానికి అయితే ఇలా వాటర్ వేసి ముందుగా అయితే ఇలా ఈ విధంగా అయితే ఈ టేబుల్ని అయితే క్లీన్ చేసుకొని తర్వాత ఏదో ఒక కలర్ అయితే శారీస్కి అయితే వాటర్లో కలర్ అయితే అద్ది ఈ విధంగా శారీస్ అయితే ఈ విధంగా ఇలా పెట్టేస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ శారీస్ని ఇలా ఈ టేబుల్ పైన ఇలా అటు ఇటు పొడుగుగా అయితే పరచడం అయితే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వాటికి ఏ కలర్ కావాలనో ముందుగానే డిసైడ్ అయ్యి వాటి కలర్స్ వాటి డిజైన్స్ ముందుగానే ఎంచుకొని ప్రింటింగ్ అయితే చేస్తుంటారనమాట. ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు, ఈ విధంగా అయితే మనకు ఇలా అయితే కనిపిస్తుంది. అలా చూడొచ్చు, ఈ విధంగా మనకు ప్రింటింగ్ అయితే చేస్తున్నారనమాట. నార్మల్ అయితే ఒక కలర్ అయితే ఉంటుంది, వాటిపైన ఈ విధంగా ఈ డిజైన్స్ ఈ విధంగా ప్రింటింగ్ అయితే ఇలా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక బాక్స్ అనమాట, టేబుల్. ఇందులో వచ్చేసి వీటిని ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే తీసేసుకొని అటు ఇటు 2 టైమ్స్ అయితే అటు ఇటు లాగినట్లయితే వాటికి ఉన్న డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ వచ్చేసి మనకు శారీ పైన అయితే ప్రింట్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే మనకు చేస్తున్నారు, మీరు చూడొచ్చు అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక కోటు ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు వచ్చేసి వేరే డిజైన్స్ అయితే ప్రింటింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు, మొత్తం అయితే ఈ శారీలో అయితే మొత్తం అయితే ప్లెయిన్గా అయితే ఎల్లో అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అటు ఇటు వచ్చేసి మనకు గ్రీన్ అయితే ఉంది అనమాట. మీరు చూడొచ్చు, వీటికి ఏ విధంగా ప్రింట్ చేస్తారనేది ఇక్కడ చూడొచ్చు. చూద్దాం మనము. ఇక్కడ చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ అయితే వేయడం అయితే జరుగుతుంది ప్రింటింగ్. ఈ విధంగా అయితే అటు ఇటు లాగితే ఆ కలరు వాటికి ఉన్న అచ్చులు అయితే ఈ విధంగా అయితే ప్రింట్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు ఇలాగా. నెక్స్ట్ ఇంతకుముందుకు అయితే ఇక్కడ మనం చూడొచ్చు, పింకులో వచ్చేసి వేరే డిజైన్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ తర్వాత నెక్స్ట్ వేరే డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఈ ఎల్లో మీద వచ్చేసి ఇంకా ఎల్లో అయితే ఇక్కడ దాకా అయితే కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే కలర్ అయితే అటు నుంచి వాళ్ళు వేరే బాక్స్ నుంచి అయితే వేయడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, రెడ్ కలర్ది అయితే ఈ విధంగా కలర్తో ఈ విధంగా అటు ఇటు లాగితే వాటికి ఉన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఈ విధంగా అయితే పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఫస్ట్ సింగిల్ అనమాట. తర్వాత నెక్స్ట్ వేరే డిజైన్స్ వస్తాయి. ఆ డిజైన్ వచ్చిన తర్వాత ఫైనల్ కోటింగ్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక డిజైన్ అయితే వస్తుందన్నమాట. చూడొచ్చు, ఇది ఏనుగు బొమ్మలది అయితే ఈ విధంగా అయితే ఉంది. చూడొచ్చు, ఈ విధంగా అయితే మనకు ప్రింటింగ్ అయితే ఈ విధంగా ఆ కలర్స్ను అటు ఇటు లాగడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు ఏనుగు బొమ్మలు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. శారీస్కి అయితే ఈ విధంగా ప్రింటింగ్ అయితే చేస్తారనమాట. ఇక చూడొచ్చు, చాలా అద్భుతంగా అయితే మనకు రావడం అయితే జరుగుతుంది.
ఇంకా లాస్ట్ ఫైనల్ ఫినిషింగ్ అయితే వచ్చినప్పుడు అయితే మనకు ఇంకా నీట్గా అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు ఏనుగు బొమ్మ మామూలుగా అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. తర్వాతకు వచ్చేసి లాస్ట్ ఫైనల్ అయితే క్లియర్గా నీట్గా అయితే రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి ఈ టేబుల్స్ వచ్చేసి 4 టేబుల్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక టేబుల్కి వచ్చేసి 2 శారీస్ అయితే వస్తాయన్నమాట. టోటల్గా వచ్చేసి మొత్తం ఒక్కసారి ఏదో ఒక కలర్ తీసుకొని ప్రింటింగ్ చేసినప్పుడు అయితే 8 శారీస్ అయితే ప్రింటింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇందులో మధ్యలో ఈ పిచ్చుకలు కూడా యాడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇలాగా ఏనుగు తర్వాత ఈ పిచ్చుకలు తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే యూజ్ చేసి ఈ విధంగా అయితే మనకు ఈ పింక్ శారీ పైన అయితే ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఈ విధంగా చేశారనమాట. చూడొచ్చండి ఇలాగైతే మనకు ఈ లాస్ట్ ఫైనల్ అయితే ఇది ఇంతే అండి. ఈ సైడ్లోకి వచ్చేసి ఈ బ్లౌజ్ కోసానికి అయితే ఈ విధంగా అయితే వదిలేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ సైడ్లకు బార్డర్ కూడా ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. చూడొచ్చు చాలా మంచిగా అయితే మనకు శారీలో ప్రింట్ అయితే ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగిందండి. చూడొచ్చు ఇప్పుడైతే ఇంకా నీట్గా క్లియర్ అయితే ఇప్పుడైతే కనిపిస్తుంది అనమాట. ఒక వైట్ క్లాత్ తీసుకొని ఏదో ఒక కలర్ అయితే ఫస్ట్ వాటర్లో వేడి వాటర్లో అయితే ఒక కలర్ అయితే తీసుకున్న తర్వాత వాటిపైన ఇంకొక డిజైన్స్ ఈ విధంగా అయితే డిజైన్ చేసి మనకైతే శారీ అయితే రెడీ చేసి మార్కెట్లోకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే మనకు ఇక్కడ అయిపోయిందనమాట. చిన్న చిన్న బార్డర్స్ అయితే అటు ఇటు అయితే వేస్తున్నారనమాట.